హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అమ్మో గార్డెనింగ్ ఛానల్. మా ఛానల్ మీరు కొత్తగా చూస్తుంటే కనుక తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇవాళ వీడియో మా గార్డెనింగ్ హార్వెస్టింగ్ అండి. గార్డెన్లో ఏమేమి కాస్తున్నాయో మీకు చూపించి, అలాగే కొన్ని రకాల కాయలు, పండ్లు, ఆకులు చూస్తున్నారు కదండి. మా గార్డెనింగ్లో వంకాయలు, కొన్ని రకాల టమాటాలు, అలాగే తోటకూర అండి. ఎక్కడ చూసినా విత్తనాలు పడి 1, 2 మొక్కలు మాత్రమే వచ్చాయండి. సో, కొన్ని పెద్ద మొక్కలైనవి అవి కూడా తీసేసాము, హార్వెస్ట్ చేసాము ఇవాళ తోటకూర. అలాగే చెరుకండి. చెరుకు అయితే చాలా హెల్తీగా పెరుగుతుంది. చూస్తున్నారు కదా ఎన్ని గెడలు వచ్చాయో. సో, ఇవాళ ఈ చెరుకుని కట్ చేసి హార్వెస్ట్ చేసామండి. అలాగే కొన్ని వేర్లతో పాటు వచ్చేలా తీసాము, వేరే దగ్గర కూడా నాటేద్దాము అని. సో, ఈ విధంగా అయితే చెరుకు మొత్తం క్లీన్ చేస్తాము. అలాగే ఇక్కడున్న స్పేస్ కూడా మొత్తం క్లీన్ చేద్దాం ఫిక్స్ అయ్యామండి ఇవాళ. చూసారు కదా చెరుకు ఒక్కొక్కటి ఎంత పెద్ద గడయిందో, ఎంత బాగుందండి ఫ్రెష్గా. అలాగే ఇలా ఏర్లతో తీసేసాం కదా. సో, దీన్ని వేరే దగ్గర మనం రీపాటింగ్ చేసుకుంటే మనకి మళ్ళీ కొత్త చెరుకు అనేది వస్తుందండి. గినుపుకి వేర్లు వచ్చేసాయి. సో, ఈ విధంగా చెరుకు హార్వెస్టింగ్ అయిపోయిందండి. అలాగే ఫ్యాషన్ ఫ్రూట్ ఎక్కడి నుంచి వస్తున్నాయో, ఎలా కాస్తుందో తెలియదండి. గుత్తులు ఫ్యాషన్ ఫ్రూట్స్ అయితే బాగా కాస్తున్నాయి. సో, ఈ విధంగా అయితే ఫ్యాషన్ ఫ్రూట్ని డాబా పైకి ఎక్కిచ్చేసాను. సో, ఇక్కడ చిన్నగా నిలబెట్టిన పందిరిలా వేసేసానండి. పైన పందిరి కాకుండా సైడ్కి. సో, ఈ విధంగా అయితే ఫ్యాషన్ ఫ్రూట్ కూడా హార్వెస్టింగ్ చేస్తాను. ఇవాళ చిన్న హార్వెస్ట్లేనండి. బుట్టలు మేము హార్వెస్ట్లు ఏం చేయట్లేదు. సో, డైలీ రొటీన్ అండి. డేలో కొన్ని పండుతాయి, కొన్ని పండవు. 3-4 డేస్ కొన్ని హార్వెస్ట్ అవుతాయి. సో, ఈ రోజుకి ఇవి హార్వెస్టింగ్ అండి. అలాగే గార్డెనింగ్ క్లీనింగ్ కూడా చేద్దామని ఫిక్స్ అయ్యాము. చాలా మెస్సీగా అనిపించింది. పిచ్చి మొక్కలు కూడా బాగా పెరిగిపోతున్నాయండి నేల మీద అయితే. టబ్స్లో ఏ ప్రాబ్లం ఉండదండి, 1, 2 మొక్కలే కాబట్టి క్లీన్ చేసుకుంటాం. కానీ నేల అలా కాదు కదండి, బాగా పెరిగిపోతుంది. ఇలా ఫ్యాషన్ ఫ్రూట్ మాత్రం పందిరి వేసాను. సో, ఈ విధంగా ఫ్యాషన్ ఫ్రూట్ అయితే మ్యాక్సిమం బాగానే అల్లుకుంటుందండి. అక్కడక్కడ మళ్ళీ ఫ్రూటింగ్ స్టార్ట్ అయిపోయింది, ఎక్కువ లేదు కానీ ఇది కొత్త పందిరి. డాబా మీద మాత్రం అల్లించి చాలా రోజులు అవుతుంది, కాయలు బాగా కాసేస్తున్నాయి. ఇక్కడ ఈ మధ్య పందిరి వేసాము కింద. సో, ఇది కొత్తగా ఫ్యాషన్ ఫ్రూట్ స్టార్ట్ అయిందండి. దాని గురించి పందిరి దీనికి కూడా సెట్ చేసి రెడీగా పెట్టేశాను. సో, మొదలైతే ఇలా ఉంది ఈ ఫ్యాషన్ ఫ్రూట్ది. ఫ్రెష్గా మళ్ళీ కొత్తగా చిగుర్లు వస్తూ ఎంత బాగుందో. కింద దీని పక్కన ఉన్న నేల కూడా అంతే మెస్సీగా ఉందండి. అలాగే రోజ్ ఫ్లవర్ మొక్క పెట్టాను. కొమ్మ ద్వారా పెట్టిన మొక్క అండి. ఫ్లవరింగ్ వస్తుంది, స్టార్ట్ అయింది. సో, చాలా హ్యాపీ మేము కూడా. సో, ఈ విధంగా మొత్తం ఫ్యాషన్ ఫ్రూట్ అనేది మళ్ళీ కొత్త కొమ్మ వేసి మళ్ళీ పెట్టాను. ఆ పందిరితో పాటు ఇది కూడా కలిసి అల్లుకోవాలని. సో, ఈ విధంగా ఫ్యాషన్ ఫ్రూట్ అయితే సెట్ చేశాను. యూస్ఫుల్ ఫ్రూట్ కదండి. అలా మొత్తం మెస్సీ అంతా క్లీన్ చేస్తే ఎంత చెత్త వచ్చిందోనండి. సో, గార్డెనింగ్ అంటే ఈజీ అయితే కాదండి, చాలా టఫ్. బట్ సరదాగా చేసుకుంటే ఇంట్లో చాలా హ్యాపీగా ఉంటుంది. అలాగే మా గార్డెన్లో కొన్ని రకాల ఆకుకూరలు ఉన్నాయండి. తోటకూర ఒకటి, తర్వాత ఈ పున్నగంటాకు అండి. ఈ పున్నగంటి ఆకు కళ్ళకి చాలా మంచిది అంటారు. సో, ఇదైతే మాకు అల్లుకుపోతూనే ఉందండి. కొంచెం ప్లేస్లో ఉన్నా కూడా బాగా గుత్తుగా అల్లుకుంటుంది. సో, ఇది కూడా మొత్తం క్లీన్ చేద్దాము. ఎక్కడన్నా మళ్ళీ మచ్చ స్టార్ట్ అవుతుందండి, బాగా పెరిగిపోయింది. సో, మనం ఒకసారి మొత్తం హార్వెస్ట్ చేసాము అంటే మనకు మళ్ళీ కొత్త ఆకులతో చాలా ఫ్రెష్గా హెల్తీగా వస్తుందండి పున్నగంటాకు. ఇప్పుడు కూడా చాలా హెల్తీగా ఉంది. ఎటువంటి ఎరువులు అంటే ఏమంటారంటే పెస్టిసైడ్స్ అయితే వేయలేదండి మేము. సో, చెరుకు అయితే ఈ విధంగా ఉంది. సన్నది ఉంది, లావుది ఉంది, తయారైంది.
మొత్తం హార్వెస్ట్ చేసేసానండి మ్యాక్సిమం ఇవాళ. కొంచెం మెస్సీగా అనిపించిన వరకు మొత్తం క్లీన్ చేశాను. ఇంత చెరుకొచ్చింది. అలాగే ఫ్యాషన్ ఫ్రూట్స్ అన్నీ 3-4 డేస్‌కి ఇలా పండిపోతాయండి. వీలైనంత వరకు జ్యూస్ చేసుకొని తాగడం, మిగిలింది స్టోర్ చేసుకొని మళ్ళీ తాగడం. ఎప్పటికప్పుడు ఫ్రెష్‌గాను దొరుకుతుందండి. అలాగే తోటకూర చెప్పాను కదా 2, 3 మొక్కలున్నాయని. సో, నాకు వీడియో తీయడం కుదరలేదు. మొత్తం కట్ చేశానండి. దానికి ఇలాగే విత్తనాలు తయారైపోయినాయి కొన్ని. ఆ విత్తనాలు స్టోర్ చేసుకున్నానండి తీసి. మళ్ళీ నెక్స్ట్ టైం పెట్టడానికి కోసం. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.